టీఎస్పీఎస్సీలో కొత్త విధానం. చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. తుది గడువు ఈ నెల 18వ తారీఖు. పరిశీలనకు సెర్చ్ కమిటీ ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్ సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దరఖాస్తు నమూనా పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు ఇతర వివరాలను ఆ వెబ్సైట్లో పొందుపరిచింది. అర్హులైన వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరింది. ఈమెయిల్ ద్వారా సమర్పించాలని సూచించింది. ఈ నియామకాలు స్వీకరించిన దరఖాస్తుల నుంచి లేదా ఇతరత్ర గాని ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ ద్వారా చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి పారదర్శకతకు పెద్దపీట వేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గత నెల 11వ తారీఖున రాజీనామా చేశారు. ముగ్గురు సభ్యులు ఆర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి గత నెల 13వ తారీఖున రాజీనామాలు చేశారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు సమర్పించారు. వారి రాజీనామాలను గవర్నర్ ఈ నెల 10వ తేదీన ఆమోదించారు. శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా గవర్నర్ కు రాజీనామా లేఖను పంపించారు. టీఎస్పీఎస్సీలో ఇప్పుడు ఏకైక సభ్యురాలుగా కోట్ల అరుణ కుమారి కొనసాగుతున్నారు. ఆమెను ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా 9 మంది సభ్యుల నియామకానికి ప్రస్తుతం అవకాశం ఉన్నది. అరుణ కుమారి రాజీనామా చేస్తే 10 మంది సభ్యులను కొత్తగా నియామకం చేయొచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారదర్శకత పాటిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు యూపీఎస్సీ చైర్మన్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. మొత్తానికైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించిన విషయంలో ఎవరిని తీసుకుంటారు, మరి ఐఏఎస్లను ఐపీఎస్లను తీసుకుందామంటే ఐఏఎస్లను తీసుకుందామంటే 6 ఏళ్ల పాటు సాగేటువంటి ఈ చైర్మన్ పదవిలో వాళ్ళు వచ్చి ఉంటారా, మళ్ళీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళిపోతారా, వాళ్ళ రిటైర్మెంట్కి ముందు ఇట్లాంటి పదవులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఆలోచించారు. ప్రొఫెసర్లను తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. మన ప్రొఫెసర్లు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ, లేదంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి జేఎన్టీ లాంటి యూనివర్సిటీలు తీసుకుందామని ప్రయత్నం చేస్తే మరి ఎవరిని తీసుకోవాలి? ఏ యూనివర్సిటీలో చూసినటువంటి సీనియర్ ప్రొఫెసర్లు ఎంతో మంది ఉన్నారు, అందులో మేధావులు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే విషయంలో కూడా వాళ్ళు ఆలోచన చేసి తర్జన భర్జన పడిన తర్వాత మొత్తానికైతే టీఎస్పీఎస్సీ కూడా అప్లికేషన్ వేసారు. ఇప్పుడు ఆ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ కమిటీలో ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయి, ఏమన్నా కేసులు ఉన్నాయా, లేదంటే వాళ్ళు ఏదైనా వేరే వాళ్ళతో సంబంధాలు కలిగి ఉన్నారా, ఏ రకమైనటువంటి స్క్రీనింగ్ చేసిన తర్వాత మొత్తానికైతే వాళ్ళని పక్కన పెట్టేసి కావాల్సిన వారిని 9 మంది సభ్యుల్ని అలాగే చైర్మన్ కూడా అందులోకి వెళ్ళి తీసుకునే అవకాశాలనే. మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, టీఎస్పీఎస్సీ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుంది, మరి నియామకం జరిగిన తర్వాత ఏ రోజు ఆ టీఎస్పీఎస్సీలో కొత్త కమిటీ వచ్చి మరి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారు అనేది అయితే ఇప్పటికీ నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి విషయం. మొత్తానికి అయితే ఎంజీబీఎస్లో సంక్రాంతి రద్దీ కనబడుతుంది. ఎంజీబీఎస్లో సంక్రాంతి రద్దీ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టోల్ గేట్ల దగ్గర కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం వాళ్ళే కనబడతారు. మొత్తం అసలు హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ మొత్తం ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ కనబడతా ఉంది. ఇటు విజయవాడ చూసుకున్నా, అటు వరంగల్ చూసుకున్నా, ఎటు చూసినా కూడా మొత్తం రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో కూడిపోయినాయి. ఈ 2-3 రోజుల పాటు హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా మరి మొత్తం గ్రామాల్లో ట్రాఫిక్ కనబడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి.